హాయ్ విఎస్ వెల్కమ్ టు అనిల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 1వ తరగతిలో ప్రవేశాలకు ఉచితంగానే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు, మీకు డౌట్స్ వస్తే మీరు ఎవరిని కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అన్ని వివరాలతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక మన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఎవరైతే విద్యను అభ్యసించడానికి వారి దగ్గర ఆర్థికంగా ఉన్నటువంటి వనరులు లేవో వాళ్ళందరూ కూడా విద్యను అభ్యసించడం కోసం మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2009లో మనకి కేంద్ర ప్రభుత్వం వారు తీసుకురావడం జరిగింది. సో దానిలో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీ యొక్క పిల్లలు లేదా విద్యార్థులు 1వ తరగతిలో మీరు ఉచితంగా జాయిన్ చేయవచ్చు. సో దీనికి సంబంధించి అర్హులు ఎవరైనా ఒకసారి చూసినట్లయితే సో దీనికి అప్లై చేసుకోవడానికి మెయిన్ గా అనాథలు కానీ లేదా హెచ్ఐవి సంబంధించినటువంటి పిల్లలు కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ సంబంధించి అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేదా ఓసీ క్యాస్ట్ లో ఉన్నటువంటి ఎకనామికల్ గా ఉన్నటువంటి వేకర్ సెక్షన్స్ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా బీసీ కేటగిరీ చెందినటువంటి వారు కానీ, లేదా ఎస్సీ కానీ, ఎస్టీ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు కానీ, అంటే ఏ కులం వారైనా సరే మీ యొక్క ఆదాయ పరిమితి అనేది తక్కువగా ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా ఇటువంటి నోటిఫికేషన్స్ కి అప్లై చేసుకోవడం ద్వారా మీరు ఉచితంగానే విద్యను అనేది అభ్యసించవచ్చు. సో ఎక్కడ చదువుకోవచ్చు అంటే, మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న తర్వాత మీ పిల్లలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీ యొక్క పిల్లలు విద్యను ఉచితంగా అభ్యసించవచ్చు. అంటే ఏంటంటే, ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ ప్రైవేట్ స్కూల్స్ లో 25% సీట్స్ అనేవి కేవలం వీరికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 సీట్లు కనుక ఆ 1వ తరగతిలో ఉన్నట్లయితే కనుక 25 సీట్లు అనేవి కేవలం వీరికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే, మీరు మార్చి 6వ తారీఖు నుంచి 2024 మార్చి 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో కానీ, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్స్ లో కానీ, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రధానోపాధ్యాయుని కలిసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ కూడా చేయవచ్చు. సో ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చూసినట్లయితే మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. కేవలం లాటరీ పద్ధతి ద్వారా మాత్రం, అంటే అప్లై చేసిన వాళ్ళందరి పేర్లు కూడా ఏంటంటే ఒక డేట్ దగ్గర ఒక డేట్ లో వాళ్ళు లాటరీ అనేది తీయడం జరుగుతుంది. సో ఆ లాటరీ తీసిన తర్వాత ఎవరి పేర్లు అయితే వస్తాయో వాళ్ళు మీరు ఫస్ట్ క్లాస్ లో ఉచితంగా విద్యను అభ్యసించవచ్చు. సో ఫస్ట్ లాటరీ అనేది ఎప్పుడు తీస్తారంటే మనకి ఏప్రిల్ 13వ తారీఖు లాటరీ అనేది తీయడం జరుగుతుంది. అంటే ఈ లోపల మీరు ప్రాసెస్ అంతా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ లాటరీ అంటే, ఒకవేళ కనుక ఫస్ట్ లాటరీ ఏదైనా సరే విద్యార్థులు కనుక మిగిలిపోయినట్లయితే సెకండ్ లాటరీ అనేది 25వ తారీఖు అంటే ఏప్రిల్ 25వ తారీఖున తీయడం జరుగుతుంది. సో ఈ విధంగా లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వయసు అనేది ఏ విధంగా ఉండాలి ఒకసారి చూసినట్లయితే ఒకవేళ కనుక మీ పిల్లలు లేదా విద్యార్థులు సిబిఎస్ఈ స్కూల్స్ అంటే సెంట్రల్ సిలబస్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్ కి సంబంధించి ఆ స్కూల్స్ లో కనుక జాయిన్ అవ్వాలంటే కనుక మీ యొక్క పిల్లల డేట్ ఆఫ్ బర్త్ అనేది 1/4/2018 నుంచి 31/3/2019 మధ్య ఉండాలి. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్ సిలబస్ ప్రకారం కనుక ఉన్నటువంటి స్కూల్స్ లో జాయిన్ చేయాలంటే కనుక మీ యొక్క పిల్లల వయసు అనేది 1/7/2018 నుంచి 36/2019 మధ్య ఉండాలి. సో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లను మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అప్లై చేసేటప్పుడు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో కనుక మీ పిల్లలు లేదా విద్యార్థులు ఉన్నట్లయితే కనుక మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది, 14417. ఈ నెంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే వాళ్ళు మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇన్కమ్ చూసినట్లయితే మనకి ఎవరైతే పల్లెటూరు రూరల్ ఏరియాస్ లో ఉన్నారో మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది సంవత్సరానికి 1,20,000 లోపు ఉండాలి. అంటే నెలకు వచ్చే ఆదాయం 10,000 లోపు అనేది ఉండాలి. అదే విధంగా అర్బన్ ఏరియాస్ లో అంటే సిటీస్ లో అయితే కనుక నెలకు ఆదాయం అనేది మీకు 12,000 లోపు ఉండాలి. ఈ విధంగా రూరల్ ఏరియాస్ లో 10,000 లోపు ఉండాలి. అదే విధంగా అర్బన్ ఏరియాస్ లో 12,000 లోపు మీ యొక్క ఆదాయం అనేది ఉండాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది ఆల్రెడీ యాక్టివేట్ అయింది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ని యూజ్ చేసి మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఆన్లైన్ లోను లేదా ఆఫ్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25% రిజర్వేషన్ ప్రకారం ఉచితంగా విద్యను అభ్యసించడానికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా అర్హతలు, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.